హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్నైతే ఇంకా పిల్లలది పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటే పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాము. మంత్లీ వన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది చెప్తారు. ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని చెప్పి ప్లానింగ్ కూడా ఇస్తారు. పాప విషయంలో అయితే పాప ఎలా చదువుతుంది ఏంటి అని చెప్పి అన్ని అడిగితే బాగానే చదువుతుంది. ఇంకా సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి వర్క్ షీట్స్ అయితే పంపిస్తాము. అవి ఇంటి దగ్గర ఉండి మీరు కొన్ని ప్రిపేర్ చేయించాలి. ఇంకా అలాగే స్కూల్లో కూడా ప్రిపేర్ చేయిస్తాం మేము. ఇంకా వాటిని వాపస్ ఇవ్వాలని చెప్పి ఇంకా వాళ్ళ మేడం అయితే మాట్లాడారు. స్కూల్ అయితే చాలా అంటే చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా బస్ అయితే తీయడానికి లేట్ అవుద్దని చెప్పి అన్నారు. ఇంకా ఈలోగా పిల్లలైతే నాకు ఫాస్ట్ ఫుడ్ కావాలి, చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ అవి కావాలని చెప్పి ఇంకా అలర్ట్ చేస్తున్నారు. అలా అలర్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకా మేమైతే మళ్ళీ లోపలికి వెళ్ళి పార్క్లోకి అయితే తీసుకొని వెళ్ళాను. పార్క్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతకుముందు అదంతా సిమెంట్ అలా వేసి ఉండేది కాదు, బ్రిక్స్తో ఉండేది. సో ఇప్పుడైతే చాలా నీట్గా అయితే చేశారు. చాలా నీట్గా అండ్ అలాగే పిల్లలకు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఏమీ కూడా అవ్వకుండా సపోర్టివ్గా కిందేమో గ్రాస్ టైప్ క్లాత్స్ అయితే సెట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ కూడా చాలా నీట్గా గేమ్స్ అయితే ఆడుకున్నారు. ఇంకా ఇలా అయితే వాళ్ళ మూడ్ అయితే చేంజ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా పార్క్కి అయితే తీసుకొని వచ్చి గ్రౌండ్లో అయితే ఆడుతున్నారు. ఇంకా ఫస్ట్ టైం అయితే మా చిన్న పాప అయితే తనైతే సింగిల్గా ఇంకా జారుదామని చెప్పి ఇంకైతే తను జారుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది తను చూస్తుంటే. వావ్ మమ్మీ నేనైతే జారేసాను అని చెప్పి అంటుంది. ఇంకా పెద్ద పాప కూడా తనతో పాటు ఈక్వల్గా అయితే తను కూడా ఇంకా జారుతుంది. ఇంకా మేమైతే పిలుస్తున్నాను, రండి టైం అయిపోయింది, ఇంకా బస్ తీసే టైం అయిపోయింది అని చెప్పి పిలిచినా కూడా వాళ్ళైతే రావడానికి ఇష్టపడట్లేదు. పార్క్ ఏరియా అంటే పిల్లల్ని మైండ్ చాలా నీట్గా అయితే మైండ్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోద్ది. ఇంకా ఆడే ఎన్విరాన్మెంటల్ మైండ్ సెట్గా చేంజ్ అవుద్ది. చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని టోపీలు లాంటివి అయితే మా పెద్ద పాప కలెక్ట్ చేసింది. కొన్ని ప్లాంట్స్వి ఉంటాయి. ఇవి చిన్నప్పుడు మేము చాలా చక్కగా అయితే ఆడేవాళ్ళము. ఇంక మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా అందరం వచ్చేసాము. ఇంకా రిటర్న్ వెళ్ళేసరికి టైం అయితే 11 అవుతుంది. ఇంకా పిల్లలైతే ఆకలి మమ్మీ కురుకురే కావాలి చెప్పి అని అంటుంటే ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వరకు బస్సు అయితే తీయలేదు, ఇప్పుడే తీశారు. టైం అయితే 11 అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి. లేదంటే వాళ్ళకైతే చాలా ఆకలి అనిపిస్తుంది. పాప ఎనర్జీ అయితే చాలా డౌన్ అయిపోయింది. పెద్దవాళ్ళ ముఖాల్లోనే అసలు ఎనర్జీ నిల్ అయిపోతే ఇంకా పిల్లల ముఖాల్లో ఇంకేం ఎనర్జీ ఉంటుంది. మనకన్నా వాళ్ళైతే చాలా సెన్సిటివ్ కదా. చాలా నీట్గా అయితే అనిపించింది ఈసారి వ్యూ అంతా కూడా. అంత ఓవరాల్గా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఆకలితో ఉన్నారు. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. దట్స్ ఫర్ ద బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.